హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. బాయ్ బేబీ, ఇక్కడి నుండి ఇద్దరం ఒకేసారి వెళ్ళే రోజు వస్తుందిలే అని నవ్వుతూ కార్ వెనక్కి తీసి టర్న్ చేసుకొని వెళ్ళిపోయాడు. తన కాలితో గట్టిగా నేలకేసి తన్ని, వీడబ్బా, వీడు నన్ను పెళ్లి చేసుకుంటాడా, చీ, ఫస్ట్ మీట్లోనే వీడంటేనే చిరాకు దొబ్బింది. ఏదోలే అక్క థ్యాంక్స్ చెప్పమంది అని చెప్పడానికి వస్తే పెళ్లి చూపులు పెళ్ళి అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది? ఐ హేట్ యూ, ఐ రియల్లీ హేట్ యూ మిస్టర్ సంజయ్ అని కసిగా చెప్పి అక్కడి నుండి విసురుగా లోపలికి వెళ్ళింది. హాల్లో వికాస్ ఫ్యామిలీ ఉన్నా అదేదీ పట్టించుకోకుండా మైరా నేరుగా చీర కుచ్చిళ్ళు పట్టుకొని చకచకా మెట్లెక్కి తన రూంలోకి వెళ్ళిపోయింది. బహుశా సిగ్గుపడి వెళ్ళిపోయిందని అందరూ అనుకున్నారు. మైరా రూంలోకి వెళ్ళి పళ్ళు పటపటా నూరింది. ఏంటి అంత చిరగ్గా ఉన్నావు అని పవిత్ర అడిగింది. ఆ ఈడియట్ ఎందుకొచ్చాడు ఇక్కడికి? పొద్దు పొద్దున్నే నా మూడు మొత్తం స్పాయిల్ చేశాడు అని మైరా అనింది. అవును, అక్కడ నేను కూడా సంజయ్ని చూసి ఆశ్చర్యపోయాను. కానీ పెళ్లి చూపుల మధ్యలో అతనితో మాట్లాడితే బాగోదు కదా, లేదంటే మరోసారి థ్యాంక్స్ చెప్పేదాన్ని అని మాధురి నవ్వుతూ అనింది. నువ్వు ఆపవే, ఊరుకుమంటే థ్యాంక్స్ అంటూ నాకు కొంప ముంచావు అని మైరా చిరాకుపడి మొహం తిప్పుకుంది. అతను ఎందుకు వచ్చాడో నేను చెప్తాను. అక్కడ మీ ఇద్దరూ లేరు కదా, అక్కడ జరిగిన సిచ్యువేషన్ మీకు తెలియదు. అసలు విషయం ఏంటంటే అంకుల్ సంజయ్ని రమ్మని రిక్వెస్ట్ చేశారంట. ఎందుకంటే కొత్తగా ఏదో టెండర్ వేశారంట కదా, దానికి సంబంధించి సిగ్నేచర్ అవసరం. మెయిన్ ఇన్వెస్టర్ సంజయ్నే కదా, సో తన సిగ్నేచర్ అవసరమై అంకుల్ పిలిస్తే ఢిల్లీ వెళ్తున్నాడంట. సో ఇటొచ్చాడు అని పవిత్ర చెప్పింది. అయినా డాడీకి తెలియదా పెళ్లి చూపుల మధ్యలో పరాయి వాళ్ళని ఎందుకు పిలవడం? అసలు వాడి వల్ల నేను ముందు అనుకున్నవేవి చేయలేకపోయాను. వికాస్ని సరిగ్గా చూడలేదు, వాడు అసలు ఏ షర్ట్ వేసుకున్నాడో కూడా నాకు గుర్తులేదు అని మైరా తల కొట్టుకుంది. పవిత్ర మైరా పక్కన కూర్చొని ఇంటికి సంజయ్ ఏం డ్రెస్ వేసుకొని వచ్చాడు అని అడిగింది. ఇంకేంటి, గంగిరెద్దుల బ్లాక్ అండ్ బ్లాక్లో వచ్చాడు అని మైరా విసుగ్గా చెప్పింది. పవిత్ర నవ్వుతూ చూడాల్సిన పెళ్లి కొడుకుని మాత్రం చూడలేదు, అవసరం లేని సంజయ్ని మాత్రం చూశావు, అన్నీ గుర్తుపెట్టుకున్నావు అని అనింది. చూడక వాడసలు ఇంట్లో ఉండడమే నాకు షాక్ అయింది. హాల్లోకి ఎంటర్ అవ్వగానే నా ఎదురుగా వాడే ఉన్నాడు. మరి ఆశ్చర్యపోనా? అందుకే చూశాను. అంతేకాని ఆయన ఏదో పెద్ద పరమవీర చక్ర అనో, లేదంటే జగదేక వీరుడనో, లేకపోతే ఆకాశంలో నుండి దిగివచ్చిన సుందరాంగుడనో చూడలేదు అని మైరా అనింది. ఎందుకే అలా చిరాకు పడతావు? ఒక్క సిచ్యువేషన్తో ఒక మనిషిని ఇంతలా హేట్ చేయొచ్చా అని మాధురి అడిగింది. అక్క, ఇది నీకు చిన్న విషయంలా కనిపిస్తుందా? ఆ రోజు 6 మంది అబ్బాయిలు మన వెంట పడ్డారు. రిషి రావడం ఆలస్యమైంది. అతను వచ్చాడు. అదే సాయం చేసుంటే దేవుడని చేతులెత్తి మొక్కేదాన్ని. కానీ అతను ఇక్కడ రేప్ జరిగితే చూడాలి అన్నాడు. అది ఎంత పెద్ద మాట తెలుసా? ఒక అమ్మాయి అలా అర్ధరాత్రి ఆల్రెడీ భయపడుతూ ఉన్నప్పుడు అలాంటి మాట వింటే ఎంత భయపడుతుందో తెలుసా? ఆ క్షణం నేను భయపడ్డాను. నాకు, నీకు, పవిత్రకేం కాకూడదని మనసులోనే ఆ దేవుణ్ణి మొక్కాను. అతను వాళ్ళని కొట్టుండొచ్చు, మనకేం జరగలేదు కూడా. కానీ అతను అంత ఓవర్ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదుగా. చాలా నార్మల్గా వచ్చి కూడా హెల్ప్ చేయొచ్చు. మీకెందుకు ఇది అర్థం కాదు? అయినా మీరు నా అంత తెలివైన వాళ్ళు కాదులే, వదిలేయండి అని మైరా అనింది. సరే, అది జరిగిపోయింది. ఇప్పుడు డాడీ ఇంటికి పిలిచాడు కాబట్టే వచ్చాడు అని వత్తి పలుకుతూ ఇద్దరూ చెప్పి, ఇప్పుడెందుకు ఇంతలా చిరాకు పడుతున్నావు, వెళ్ళిపోయాడుగా అని అన్నారు. వెళ్ళిపోయాడు, వెళ్తూ వెళ్తూ నా నెత్తిన బండేసి వెళ్ళాడు అని మైరా అనింది. ఏమైంది అని మాధురి అడిగింది. వాడు పెళ్లి చూపులో నన్ను చూడడం కోసం వచ్చాడంట. ఎంగేజ్మెంట్కి నాకు రింగ్ తొడుగుతాడంట. పెళ్లికి 3 ముళ్ళు వాడే వేస్తాడంట. ఈ కొంపల నుంచి కారు ఎక్కించుకొని నన్ను తీసుకొని వాళ్ళ కొంపకి వెళ్తాడంట. ఇదే జరిగింది, ఇదే చెప్పాడు అని మైరా చెప్పింది. ఆ మాటకి పవిత్ర, మాధురి ఇద్దరూ షాక్ అయి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ముందు నా మొహం చూడండి, మీ మొహాలు ఏం చూసుకుంటారు అని మైరా చిరాగ్గా అనింది. అదేంటి, ఎంగేజ్మెంట్ చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అని అడగడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది అని మాధురి అనింది. విచిత్రం సంగతి పక్కన పెడితే ఒళ్ళు మండిందంటే నమ్ము. అయినా ఆ యాటిట్యూడ్కి, ఆ బలుపుకి ఏ అమ్మాయి పడుతుందక్క? ముఖ్యంగా నేను, వాడంటేనే నాకు చెడ్డ చిరాకు అని మైరా మాట కంటే మొహం చిరాగ్గా పెట్టి చెప్పింది. అంటే అతను పొద్దున కావాలనే వచ్చాడా అని మాధురి అనింది. అంకుల్ ఫోన్ చేస్తేనే వచ్చాడంట. ఆ మాట అంకుల్ స్వయంగా చెప్పాడు, నేను విన్నాను అని పవిత్ర చెప్పింది. అయినా వాడేదో గ్యాస్ కొట్టినట్టున్నాళ్లే, అంత సీన్ లేదు. పెళ్ళి అన్నది ఇద్దరు నచ్చి ఒకరికొకరు ఇష్టపడి చేసుకోవాలి. అంతేకాని వాడేదో ప్రగల్భాలు పలికితే అయిపోదు. పైగా ఇక్కడ ఉంది ఎవరు? మైరా.
పద్ధతిగా ఉన్నాను కదా, అమాయకురాలు అనుకుంటున్నాడేమో. నేనెంత గడుసు పిల్లనో వాడికి తెలియదు కదా. పెళ్లిపీట్ల మీద నా పక్కన కూర్చొని తాళి కడుతున్నా ఆ తాళి విసిరేసి నిన్ను ఎవర్రా పెళ్లి చేసుకునేది అని అరిచి పారిపోయే రకాన్ని అని మైరా అనింది. ఏంటో అంత వింతగా ఉంది. సరే కానీ చెప్పు, పెళ్లి చూపులు ఎలా అనిపించాయి? వికాస్ నీకు మనస్ఫూర్తిగా నచ్చాడా అని మాధురి అడిగింది. అక్క, ఒకటి చెప్తాను విను. ఖచ్చితంగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి. లైఫ్ జర్నీని స్టార్ట్ చేయాలి. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకున్న వ్యక్తితో హ్యాపీగా గడిపేయాలి. నాకు తెలిసినంతవరకు పెళ్ళంటే ఇంతే. సో ఎక్కడో ఎవరినో వెతికే బదులు డాడీ తెచ్చిన ఇంత మంచి సంబంధాన్ని ఒప్పుకోవడం అయితే బెస్ట్ చాయిస్. అందుకే వికాస్కి ఓకే చెప్పాను. అలానే వికాస్ ఏమీ చెడ్డవాడనట్లేదు. అందంగా ఉన్నాడు, మాట తీరు బాగుంది, సరదా మనిషి. ఇంతకంటే ఇంకేం కావాలి? ఒక్కసారికే ఎవరూ నచ్చరు కదా అక్క. చాలా డిఫెక్ట్స్ కనిపిస్తాయి. కానీ ఆ మనిషితో 1-2 నెలలు కలిసి తిరిగితే చాలు, ఖచ్చితంగా నచ్చేస్తారు. వికాస్ కూడా అంతే, పెళ్ళయ్యాక తప్పకుండా నచ్చుతాడు. ప్రస్తుతానికి వద్దు అనే ప్రశ్న అయితే లేదు. సో ఐఎమ్ హ్యాపీ అని మైరా చెప్పింది. ఏంటోనే, చక్కగా అందరం కలిసున్నాం. ఇప్పుడు సడన్గా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంది. కాకపోతే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు కూడా నేను ఉండబోయే ఇంట్లోకి వస్తున్నావు. అది మాత్రం హ్యాపీ అని మాధురి అనింది. పవిత్ర ఇద్దరినీ చూస్తూ చాలా అదృష్టవంతులు మీరు. ఒకే ఇంటికి వెళ్తున్నారు. మనసులో ఏమైనా దిగులున్నప్పుడు మన సొంత మనిషి కనిపిస్తే ఆ దిగులు మొత్తం అలా పక్కకు వెళ్ళిపోతుంది. కష్టసుఖాలు పంచుకోవడానికి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారుగా, ఇంకేంటి బెంగ అని అనింది. సరే, మీ ఇద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని మైరా బెడ్ మీద నుండి అలా లేచి నిలబడిందో లేదో నీలవేణి గుమ్మం దగ్గరికి వచ్చి, డాన్, డాడీ పిలుస్తున్నాడు, ఇద్దరూ రండి, వాళ్ళు బయలుదేరుతున్నారు, ఒక మాట చెప్పి వెళ్తారు అని చెప్పింది. పదక్క అని మైరా తన చీర సర్దుకుంటూ అద్దంలో చూసుకొని సంజయ్ తన నడుము తాకింది గుర్తురాగానే ఒళ్ళంతా ఒక్కసారిగా గొల్లుమంది. మైరా తల కొట్టుకొని మాధురి చేపట్టుకొని బయటికి కదిలింది. ఇద్దరు కిందికి వెళ్ళాక ప్రకాష్ రావు, జయంతి ఇద్దరు మాధురి మైరా ముందుకొచ్చి ఇద్దరి చేతుల్లో జ్యువెలరీ బాక్స్ పెట్టి, పెళ్లి చూపులు అయ్యాక ఇరువురి కుటుంబాలకు ఈ సంబంధం నచ్చితే కాబోయే ఇంటి కోడళ్ళకి ఇలా ఏదో ఒక ఆభరణాన్ని అందివ్వడం మా సాంప్రదాయం అని జయంతి చెప్పింది. థ్యాంక్స్ ఆంటీ అని మాధురి చెప్పింది. థ్యాంక్స్ అత్తయ్య అని మైరా చెప్పింది. జయంతి నవ్వుతూ, నువ్వు కూడా అత్తయ్య అని పిలువురా, బాగుంటుంది అని చెప్పింది. మాధురి చిన్న నవ్వుతోనే తల ఊపింది. సరే మరి వెళ్ళొస్తాం అని ప్రకాష్ రావు, జయంతి చెప్పడంతో వివేక్ మాధురి వైపు చూసి బాయ్ అని సింపుల్గా చెప్పాడు. వికాస్ మైరా వైపు చూసి నవ్వి ముందుకు నడిచాడు. మైరా కూడా తిరిగి అంతంత మాత్రంగానే చిన్న నవ్వు నవ్వి వాళ్ళు వెళ్ళిపోగానే జ్యువెలరీ బాక్స్ అలాగే హాల్లో పెట్టేసి, అక్క మీరు వెళ్ళండి, నేను మళ్ళీ వస్తాను అని రిషి కోసం తన రూమ్లోకి వెళ్ళింది. మైరా రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి రిషి ఎక్కడుంటాడో తెలుసు కనుక బాల్కనీలోకి వెళ్ళి చూసింది. రిషి కళ్ళు అప్పటికే ఎర్రగా ఉన్నాయి. ఏడ్చాడని అర్థం చేసుకున్న మైరా పక్కనే కూర్చొని తన భుజం మీద వాలి, ఏంట్రా రాత్రేదో చెప్పావు, అంతలోనే ఇలా కన్నీళ్లు పెడుతున్నావు అని అడిగింది. తెలియడం లేదు, చాలా బాధగా అనిపిస్తుంది. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చూపులు నా ముందు జరుగుతుంటే నేనేం చేయలేకపోతున్నాను. తను చూసావా, దేవతలా ఉంది. నువ్వు నా ప్రేమని నేను ప్రేమించడం మొదలుపెట్టిన నెల రోజుల్లోనే కనుక్కున్నావు. కానీ ఆ పిచ్చిదానికి ఎందుకో అర్థం కాలేదు. చాలా జీవితం ఊహించుకున్నాను డాన్. ఇప్పుడంతా చెల్లా చెదురైపోయింది. అలా అని అడుగు ముందుకు వేసి ఏమీ చేయలేను. అందుకు కారణం మీ నాన్న. ఆయనంటే నాకు చాలా చాలా గౌరవం. అందుకే మౌనంగా ఉండిపోతున్నాను. ఎందుకు డాన్ ఇలా దేవుడు మనసులో ప్రేమను పుట్టించి వాళ్ళను మనకు దక్కకుండా చేస్తాడు? ఆయనకు తెలియదా కలవనప్పుడు ఎందుకు మనసులో ఆ ఇష్టాన్ని కలిగేలా చేయడం? ఇదేమైనా న్యాయమేనా అసలు అని రిషి బాధగా అన్నాడు. మైరా రిషి చేతి మీద చేయేసి ప్రేమగా నిమురుతూ, బాధపడుకురా, నువ్వింత బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు నీ గొంతిలా వినడం నాకు నచ్చడం లేదు. ఏదైతే అదైంది. నీ పెళ్ళి అక్కతో జరిగేలా నేను చేస్తాను. ఐ ప్రామిస్ యూ. ఆఖరి క్షణం వరకు ఎదురుచూడు. ఏదో ఒక సందర్భం, ఏదో ఒక పరిస్థితి అంతా తారుమారు చేయకుండా పోతుందా? దాన్ని అవకాశంగా తీసుకొని అక్క పక్కన పీటల మీద నువ్వు కూర్చొని తన మెడలో 3 ముళ్ళు వేసేలా తప్పకుండా చేస్తాను అని మైరా చెప్పింది. ఇలాంటి పనులు నువ్వు చేయాల్సిన అవసరం లేదు.
నేను మూవ్ ఆన్ అవుతాను డాన్. కానీ ఇప్పుడే కదా అంతా మొదలైంది, తట్టుకోలేకపోతున్నాను అంతే. పైగా నా కళ్ళ ముందే నేను ప్రేమించిన అమ్మాయిని మరో అబ్బాయి చూసి తనకిష్టమని చెప్తుంటే నా వల్ల కావడం లేదు అని రిషి అన్నాడు. లేదు రిషి, నేను చేసే తింగరి పనులకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తావు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టినా వెళ్ళి నువ్వు సారీ చెప్తావు. ఎప్పుడూ నా వెన్నంటే ఉంటావు. నీకంటే నాకేం ఎక్కువ కాదు. ఒకవేళ అక్కతో నీ పెళ్లి జరిగితే నువ్వు సంతోషంగా ఉంటావంటే అంతకంటే నాకు హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు. అందుకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. నాన్నకు కోపం వస్తుందా? పర్లేదు, ఒక దెబ్బ కొడతారా? అయినా పర్లేదు, భరిస్తాను. నీకోసం నేను ఎంత దూరమైనా వెళ్ళాలి. ఇంతవరకు నేను నీకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు మాటిస్తున్నాను, అక్కనే నీకు గిఫ్ట్గా ఇస్తాను. దాని మనసులో ఎలాగో ఎవ్వరూ లేరు కదా. ఖచ్చితంగా పెళ్ళయ్యాక నిన్ను ప్రేమిస్తుంది. పైగా నువ్వంటే చాలా మంచి ఒపీనియన్ కూడా ఉంది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇదంతా ఎలా చేస్తానో ఏం చేస్తానో నాకు కూడా తెలియదు, కానీ నా మనసు కనిపించింది చెప్పాను. కానీ ప్లీజ్ నువ్వు మాత్రం బాధపడద్దు. ధైర్యంగా ఆఖరి క్షణం వరకు ఎదురుచూడు. ఇది మాత్రమే నేను చెప్పగలిగింది అని మైరా అనింది. నువ్వంటే నాకు నిజంగానే చాలా ఇష్టం రా. నువ్వు నా కంటికి ఎప్పుడూ ఒక పసిపాపలా కనిపిస్తావు. చిన్నప్పుడు నువ్వు డాక్టర్ వేషం వేయాలి నన్ను చచ్చిపోమన్నప్పుడు తెలియక నీకోసం చెయ్యి కూడా కొసేసుకున్నాను. అంత ఇష్టం నువ్వు. నా బంగారానివి. నా కోసం ఎంత దూరమైనా వెళ్తావని నాకు తెలుసు. కానీ వద్దు, నీ మాటని వెనక్కి తీసుకో. నువ్వేం చేయొద్దు. జరిగేది జరగని. ఈ బాధ పెళ్ళయ్యే వరకు ఉంటుంది, తర్వాత నిదానంగా తగ్గిపోతుంది అని రిషి చెప్పాడు. మైరా ఏం మాట్లాడకుండా మనసులోనే నిర్ణయం తీసుకున్నాను రిషి అనుకుని చిన్న నవ్వు నవ్వి ఆఫీస్కి వెళ్ళవా అని అడిగింది. వెళ్తాను, వర్క్లో పడితేనే కదా కాస్త మైండ్ డైవర్ట్ అవుతుంది అని రిషి లేచాడు. మైరా కూడా లేచి రిషితో కలిసే బయటికి వచ్చింది. మైరా, రిషి, వీరేంద్రవర్మ, మనోజ్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో తన రూమ్లోకి వెళ్ళి మాధురి, పవిత్ర మాట్లాడుకుంటూ ఉంటే తను మాత్రం పడుకొని ఎలా ఈ పెళ్ళాపాలి, ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే తనకేదో ఐడియా రాగానే కరెక్ట్, ఇదే చేయాలి అని మైరా అనుకుంది. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు అని పవిత్ర అడగడంతో మైరా నవ్వుతూ ఏం లేదు అని మాటల్లో పడిపోయింది. ఢిల్లీకి వెళ్ళిన సంజయ్ ఇంటికొచ్చేసరికి సుమారు 8:30 దాటడంతో అలసటగా సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. బెడ్రూమ్లో నుండి కిచెన్లోకి వెళ్తున్న వాణి సంజయ్ని చూసి అప్పుడే వచ్చేసావా అని కళ్ళు మూసుకొని ఉండడం గమనించి బాగా అలసటతో ఉన్నాడని అర్థం చేసుకొని మంచినీళ్ళు తీసుకొని వెళ్ళి పక్కన కూర్చుంది. సంజయ్ కళ్ళు తెరవకుండానే అలాగే పక్కకు జరిగి వాణి ఒడిలో తలపెట్టుకొని పడుకొని ఇప్పుడు హాయిగా ఉందమ్మా అని అన్నాడు. వాణి నుదురు మీద ఉన్న జుట్టుని వెనక్కి నిమురుతూ ఎందుకు నాన్న ఇంత ప్రెషర్ తీసుకుంటున్నావు? సాకేత్కి కాస్త పని నేర్పితే నీకు సాయంగా ఉంటాడుగా అని వాణి అనింది. వచ్చాడా అమ్మా వాడు అని సంజయ్ కళ్ళు తెరిచి వాణి వైపు చూస్తూ అడిగాడు. లేదు, ఫోన్ చేశాడు, చిరాగ్గా మాట్లాడాడు, పొద్దునకి ఇంటికి వస్తా అని చెప్పాడు అని వాణి చెప్పింది. సంజయ్ చిన్న నవ్వు నవ్వడంతో ఏం చేశావు నాన్న, వాడిని అడిగితే నిన్ను అడగమన్నాడు అని వాణి చెప్పింది. ఏం లేదు, వాడి కార్డ్స్ అన్నీ బ్లాక్ చేశాను. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు కదా. ఎవరి మీద అరవాలో తెలియక నీ మీద అరిచినట్టున్నాడు. అన్నింటినీ భరించగలవు కదమ్మా అని సంజయ్ లేచి కూర్చొని మంచినీళ్లు తాగుతూ చెప్పాడు. ఒక పక్క తండ్రి అలా గదికే పరిమితమయ్యాడు. నాకా ఏమీ తెలియదు. అన్ని బాధ్యతల్ని ఒక్కసారిగా నెత్తి మీద వేసుకున్నావు. వాడికి ఇవేవీ పట్టక గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. ఏం చేయను సంజు, తల్లిగా నేను చెప్పాల్సినవి చెప్తూనే ఉన్నాను. అసలు వినే పరిస్థితిలో కూడా లేడు. నా పెంపకంలోనే ఏదైనా లోపం అని వాణి అంటూ ఉండగానే ఆపమ్మా, నీ పెంపకంకేంటి? నీ పెంపకంలో పెరిగిన నేను కరెక్ట్గా లేనా? బాధ్యతగా లేనా? వాడలా లేడు అంటే లోపం పెంపకంలో లేదు, పరిస్థితుల్లో ఉంది. వాడి చుట్టూ ఉండే వాతావరణంలో ఉంది. అనుభవించిన వాడిని కదా, అందుకే తెలుసుకోగలిగాను అని సంజయ్ ఆ మాటని చాలా బాధగా అంటూ లేచి ఆకలిగా లేదమ్మా, ఫ్రెష్ అయి పడుకుంటాను, అలసిపోయాను, నువ్వు తినేసేయ్, తినకుండా పడుకుంటే తెలుసుగా అని సంజయ్ అంటూ ఉండగానే లేదు నాన్న, తింటాను. ఈరోజు మీ నాన్న కడుపు నిండా భోంచేశాడు, తృప్తిగా ఉంది నాకు, అందుకనే తింటాను. నీకోసం పాలు తీసుకొస్తాను, వెళ్ళి ఫ్రెష్ అవ్వని చెప్పి వాణి కిచెన్లోకి వెళ్ళింది. మైరా కాలేజ్కని రెడీ అయి మైరాతో పాటుగా కారులో కూర్చొని కాలేజ్ దగ్గరికి వెళ్ళాక అక్క నువ్వు వెళ్ళు, నేను 1 గంట 2 గంటల్లో కాలేజ్కి వచ్చేస్తా అని మైరా చెప్పింది.
ఎక్కడికి రా అని మాధురి అడిగింది. అబ్బా అక్క వచ్చేస్తా వెళ్ళు. రిషి పోనీరా అని మైరా అనింది. ఎక్కడికి డాన్? ఓల్డేజ్ హోమ్కా అని రిషి అడిగాడు. కాదు, సంజయ్ ఆఫీస్కి. ఎక్కడో ఏంటో నాకు తెలియదు, నువ్వే తీసుకెళ్ళి దిగబెట్టాలి అని చెప్పి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. రిషి మారు మాట్లాడకుండా మనోజ్కి ఫోన్ చేసి మాటల్లో పెట్టి, మనోజ్, నిన్న మన ఇంటికి సంజయ్ అని ఒక సార్ వచ్చారు కదా, అతని ఆఫీస్ ఎక్కడా అని అడిగాడు. మనోజ్ చాలా క్యాజువల్గా అడ్రస్ చెప్పి, అయినా నీకెందుకు అని అడిగాడు. ఊరికే డ్రైవ్ చేస్తూ నీకు కాల్ చేశాను, ఇలా మాట్లాడుతూ అది గుర్తొచ్చింది అడిగాను అంతే అని రిషి చెప్పాడు. సరే సరే బయలుదేరేసావుగా, త్వరగా రా, చాలా వర్క్ ఉంది అని మనోజ్ కాల్ కట్ చేయడంతో రిషి కూడా కాల్ కట్ చేసి చెప్పిన అడ్రస్ వైపు కార్ పోనిచ్చాడు. మనోజ్ కాల్ కట్ చేయగానే తన డిస్ప్లే మీద ఉన్న వాల్పేపర్ని నిశితంగా కనీసం 2 నిమిషాల పైన అలాగే చూస్తూ ముద్దు పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ళల్లో నుండి వెచ్చగా కన్నీళ్లు బయటకొచ్చాయి. వెంటనే తనను తాను నార్మల్ చేసుకొని కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ పక్కన పెట్టి వర్క్లో పడిపోయాడు. రిషి కాల్ సంజయ్ ఆఫీస్ ముందు ఆపి, డాన్ ఇదే ఆఫీస్ అని చెప్పాడు. మైరా కళ్ళు తెరిచి, ఇక్కడే ఉండ్రా, ఓ అరగంటలో వచ్చేస్తా అని చెప్పి ఆఫీస్లోకి నడిచింది. ఏం జరుగుతుంది ఇక్కడ? సరేలే వచ్చాక ఎలాగో చెప్తుందిగా అని రిషి అనుకొని ఎఫ్ఎం ఆన్ చేశాడు. వెంటనే ఆ ఎఫ్ఎంలో పోయే పోయే లవే పోయే పోతే పోయిందే అంటూ పాట రావడంతో ఈ బ్రేకప్ సాంగ్ ఒకటి అని ఛానల్ మార్చాడు. అందులో వెళ్ళిపోవే వెళ్ళిపోవే నాలో నాలో ఊపిరి తీసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే అంటూ పాట రావడంతో రిషి ఆశ్చర్యంగా ఎఫ్ఎం వైపు చూసి నా మీద పగబట్టేసినట్టుంది అని మరో ఛానల్ పెట్టాడు. అందులో పోవే పో పోవే పో ఏకాకై నిలుచున్నా పిలవద్దే గుమ్మా పో అంటూ పాట రావడంతో దెబ్బకి ఎఫ్ఎం ఆఫ్ చేసి సైలెంట్గా వెనక్కి వాలి, ప్రకృతికి కూడా నేను సంతోషంగా ఉండేది ఇష్టం లేదనుకుంటా అని కళ్ళు మూసుకున్నాడు. మైరా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాక రిసెప్షన్లో అమ్మాయి పరిగెత్తుకుంటూ మైరా దగ్గరికి వచ్చి, మేడం మీకు అపాయింట్మెంట్ ఉందా? ఇలా అడగకుండా వెళ్ళకూడదు అని చాలా మర్యాదగా వినయంగా చెప్పింది. చూడు, నేనెవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడావు, సో నన్ను వెళ్ళనివ్వు అని మైరా చాలా సీరియస్గా చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. కమెంట్స్ ఇవాళ చాలా బాగా అనిపించాయి. అంటే డిఫరెంట్ టైప్స్గా ఉన్నాయి. అంటే కొన్ని పాజిటివ్, నెగటివ్ అన్నీ మంచిగానే అనిపించాయి. కానీ ఏంటి అంటే ఫస్ట్ కొందరేమో అనన్య, వివేక్ని కొంచెం ఎక్కువగా చూపించండి, వాళ్ళ బాండ్ కొంచెం పెరగాలి కదా, వాళ్ళు దగ్గర అవ్వాలి కదా అన్నారు. ఆ కామెంట్ నాకు చాలా ఫెయిర్గా అనిపించింది. అడిగిన వాళ్ళందరికీ చెప్తున్నాను, ఫెయిర్గా అనిపించింది. బట్ సిచ్యువేషన్స్ రావాలి. ఊరికే వాళ్ళిద్దరూ కలిసిపోతే అప్పుడు అనన్య దేవాంష్ని ప్రేమించింది అబద్ధమా? అంటే జస్ట్ అట్రాక్షన్గా ఫీల్ అయ్యి ఇప్పుడు వివేక్ ప్రేమ చూపించగానే ఇలా మారిపోయిందా? అలా చూపిస్తే ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి మనసుకి మనం వాల్యూ ఇచ్చినట్టు ఉంటుందా? సో సిచ్యువేషన్స్ రావాలి, అప్పుడు మనం అనన్య మారిన దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అండ్ మేఘన, పవన్ క్యారెక్టర్స్ కూడా చూపించండి అంటే వస్తారు. వాళ్ళతో ఒక ఫ్రెష్ క్యూట్ లవ్ స్టోరీ అనమాట. వస్తారు. సాగర్, దీప లవ్ స్టోరీని ఎలా అయితే ఎంజాయ్ చేశారో సేమ్ ఈక్వల్గా వాళ్ళిద్దరిది కూడా ఉంటుంది. సో నేను చూపిస్తాను వాళ్ళని కూడా. కాకపోతే ప్రజెంట్ మనం రంజిత్ గురించి చూపించాలి, మధు గురించి, దేవాంశ్ గురించి చూపించాలి, వివేక్ అనన్యాని చూపించాలి, పెళ్లి పనులన్నీ చూపించాలి, దాంతోపాటు సాగర్, దీపాన్ని చూపించాలి. ఈ అన్నింటిలో క్లమ్జీ అయిపోతుంది కదా, అందువల్ల కొంచెం అలా పక్కన ఉంది. బట్ వస్తారు. వాళ్ళకి కూడా ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ అయితే ఉంటుంది. డెఫినెట్గా మీరు ఎదురు చూడొచ్చు అనమాట. ఇకపోతే ఇంకేంటి, మధు అంటే స్టోరీలో రంజిత్కి సంబంధించిన స్టోరీ ఇంకా మొదలవుతుంది. సీరియస్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతున్నామంటే రోజులు గడుస్తున్నాయి కదా, మరి వెళ్ళాలి. ఇంకా ఇప్పటికి ఫోర్ డేస్ అయిపోయింది. ఇంకా 5 డేస్ ఉంది. అంటే మ్యారేజ్కి 5 డేస్ ఉంది. 10 డేస్ కదా, సో 5 డేస్ ఉంది. 5 డేస్లో నలుగు అదంతా మనం పెళ్లి పనుల్లో ఉంటాం కాబట్టి అది లెక్క రాదు. ఇంకా జస్ట్ 4 డేస్ ఉంది. 4 డేస్లో 2 రోజులు ఎగిరిపోతాయి. టక్కున ఎగరగొట్టేస్తాను. ఇంకా మిగతా 2 రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాము. అది ముచ్చట.
ఇకపోతే మధు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవడం చాలా బాగుంది. అలానే కొంచెం మధు అనన్యతో మాట్లాడేటప్పుడు తను కొంచెం మారేలా మాట్లాడితే బాగుంటుంది అన్నారు. అది నేను చూసుకుంటాను, డోంట్ వరీ. మీకు నచ్చేలాగా నేను డెఫినెట్గా రాస్తాను. మధుకి తన చెల్లంటే ప్రాణం, మాట్లాడొద్దని ప్రమాణం తీసుకున్నంత మాత్రాన వదిలేస్తుందా? లేదుగా. రిలేషన్ అలాంటిది కాబట్టి సో ఆ సిచ్యువేషన్ వస్తుంది. అది కూడా పెళ్ళికి ముందే ఉంటుంది ఆ సిచ్యువేషన్, అదన్నమాట విషయం. ఇకపోతే కొన్ని కమెంట్స్ ఏంటి అని అంటే, ఒక కమెంట్ పర్టికులర్గా బహుశా మీరు కొత్త రీడర్ అనుకుంటా, అందుకే ఆ మాట అన్నారు. ఏంటి అంటే, మీరు కమెంట్స్ నచ్చకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, లేదా ఇవ్వడం మానేయండి, అంతేగాని హార్ష్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని. బహుశా మీరు కొత్త రీడర్ అనుకుంటా, మీకు తెలీదు. ఇప్పటికే నేను చాలా నెగిటివ్ కమెంట్స్ చూసి చాలా స్ట్రెస్ అయ్యి, డిప్రెషన్ అయ్యి, దానిలోకి కూరుకుపోయి బయటకు వచ్చి ఇన్ని జరిగాయి. అది మిగిలిన అందరి రీడర్స్కి మోస్ట్లీ చాలామందికి తెలుసు. మీరు కొత్త అనుకుంటా తెలియదు, అందుకే నేను ఆ మాట అన్నాను. నెగిటివ్ కమెంట్స్ వస్తే డిలీట్ చేసేస్తా అని. అంతే కదా, డిలీట్ చేసేస్తే నేను ఫ్రీ అయిపోతాను. దాన్ని చూసి దానికి ఎక్స్ప్లెనేషన్, అసలు వాళ్ళకి నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? నా స్టోరీ నేను నచ్చినట్టు రాసుకుంటూ పోతున్నాను. ఏ రోజుకి ఆ రోజు ఆ స్టోరీని ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండకుండా మన మెంటల్ స్టేట్ని ఎందుకు పాడు చేసుకొని ఆ కోపాన్ని నా మీద చూపించేసి మీరు అట్లా రాస్తున్నారు ఇట్లా రాస్తున్నారంటే అవన్నీ నేను ఎందుకు తీసుకుంటాను? నాకు తెలుసు రేపటి రోజు ఏం రాయాలో ఎలా రాయాలో అని తెలుసు నాకు. ఈ ఒక్క పార్ట్ చూసి జడ్జి చేసే వాళ్ళకి నేను ఎందుకు సమాధానం ఇవ్వాలి అన్నది నా ఉద్దేశం అనమాట. ఐ హోప్ మీరు నా మాటలు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అయినా ఇవాళ రేపు పోయే వాళ్ళం మీ మీద కోపం చూపించి నేనేం చేస్తాను? నాకు మీ ఫేసెస్ కూడా తెలీదు, ఎందుకు నేను కోపం చూపిస్తాను? అంత అవసరం ఏముంది? కాకపోతే సెల్ఫ్గా స్ట్రెస్ తీసుకోలేక ఆ కమెంట్స్ని డిలీట్ చేస్తాను. ఆబ్వియస్లీ చేస్తాను కూడా, ఎందుకంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, లేదంటే నా బదులుగా వేరే ఒకరు ఇవ్వడం, నా గురించి ఆలోచించి వేరే వాళ్ళు స్ట్రెస్ తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నా రీడర్స్ నా స్టోరీస్ గురించి నా గురించి మాట్లాడితే చాలు, నేను అక్కడే హ్యాపీగా ఫీల్ అవుతాను. నా గురించి ఆలోచించి వేరే దగ్గర కమెంట్ పెట్టి వాళ్ళని ఎవరైనా ఒక మాట అంటే అది నేను అస్సలు తీసుకోలేను. సో ఐ థింక్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా మీరు. అది విషయం. ఇంకొక కమెంట్ వచ్చింది, చాలా తెలివిగా ఉన్నారు, మర్చిపోవట్లేదు, మీరు స్టోరీని బాగా ఫాలో అవుతున్నారు. దేవాంశ్ సుభాష్ ఫోన్ తీసుకున్నాడు కదా, దాని గురించి మాట్లాడలేదని. యాక్చువల్లీ అది రేపు వస్తుంది, మీకు అక్కడ క్లారిటీ వస్తుంది స్టోరీ గురించి. ఇకపోతే దేవ్కి రంజిత్ గురించి మొత్తం తెలిసిపోయింది అని ఒక కమెంట్ వచ్చింది. ఎలా తెలిసింది? తెలిస్తే సుభాష్ దగ్గర ఫోన్ తీసుకొని ఆ యాక్సిడెంట్ చేసిన వాడు ఎవరో కనుక్కోవాల్సిన అవసరం రంజిత్కి లేదు, దేవాంష్కి లేదు. ఎందుకంటే రంజిత్ గురించి తెలిసిపోయాక అన్నీ వాడు చేసినట్టు అని తెలిసిపోయినట్టే కదా. సో దేవాంష్కి ఏమీ తెలీదు, తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అన్నది లేటెస్ట్గా తెలుస్తుంది అనమాట. అది విషయం. అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలానే మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.